పౌర్ణమి తర్వాత శుక్లపక్షంలో వచ్చే బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారండి. ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి ఆ విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకున్నామంటే చాలా మంచిది. ఎంతటి విఘ్నాలైనా తొలగిపోతే పిల్లల చదువుల్లో మంచిగా రాణిస్తారు. ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాము. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఒక ఎరుపు రంగు రవికెల వస్త్రం కానివ్వండి, పసుపు రంగు రవికెల వస్త్రం కానీ ఒకటి తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి 3 దోసెలు బియ్యం వేసి అందులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు 11 రూపాయల దక్షిణ తాంబూలం ఉంచేసి ముడుపు కట్టేసేయాలి. మన కోరికను ఆ ముడుపు రూపంలో ఉంచి ఆ విఘ్నేశ్వరుడు ముందు పూజ చేయాలి. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ఆ ముడుపులోని బియ్యాన్ని ప్రసాదంగా చేసి ఆ విఘ్నేశ్వరుడికి సమర్పించేసి చంద్రదర్శనం చేసుకొని మనమైతే భోజనం చేయాలి. ఇలా ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం వల్ల మన కుటుంబంలోని కలహాలు తీరిపోతాయి. అన్నిట్లో విఘ్నాలు తొలగి అంతా శుభం జరుగుతుంది.